హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ర్యాష్ రైడర్. సో గైస్, ఈరోజు మనం మేడ్చల్ వెళ్తున్నాం మన ఫస్ట్ మోటో వ్లాగ్ తీయడానికి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ట్రై చేద్దాం వీడియో ఎట్లా వస్తుంది, ఇంకెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. వ్యూస్ బాగానే వస్తున్నాయి, మన ప్రీవియస్ వీడియోకి కూడా వ్యూస్ బాగానే వస్తుంది. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది, నాకు ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది, ఇంకా మోటివేషన్గా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ గ్రో అవుతుంది. సో గైస్, లెట్స్ గో. గెట్ ది బ్రో. బ్రో గుంజు బ్రో. అమ్మా అవి ఎట్లా చూస్తున్నాయి చూడు, పుల్లు లెక్కున్నాయి పిల్లులు. వర్షం పడుతుంది కదరా, మరి ఎట్లా పోదాం? అంటే కోంపల్లిలో కారు ఉంది, కారు తెచ్చుకోవడానికి పోతున్నాం. నేను మా ఫ్రెండ్ ఇద్దరం పోతున్నాం. పర్లేదులే, కూర్చో, ఏం కాదు. వచ్చేటప్పుడు కారు ఉంటుంది కదా నీకు. నాకేం కాదులే, నేను అడ్జస్ట్ చేసుకుంటా. నేనే బాయ్రా లడ్డు. గుర్తుపడతలేవారా హెల్మెట్ ఉంటే? కూర్చున్నావా మామ? సో గైస్, లెట్స్ గో. స్టార్టింగ్ ఫ్రమ్ ద గల్లీ. బాయ్రా. వీళ్ళందరూ మా దోస్తు అన్నమాట. వీళ్ళతో సాయంత్రం డైలీ క్రికెట్ ఆడుకుంటా కూర్చుంటా. లడ్డుగాళ్ళు మంచోళ్ళు. రవి, ఎట్లా పోదాం ఇప్పుడు? క్యాంపస్ నుంచి పోదామా లేకపోతే తార్నాక? క్యాంపస్ నుంచేనా? ఓకే. సో గైస్, మీకు క్యాంపస్ కూడా చూపిస్తా ఇప్పుడు. ఐ థింక్ ఇప్పుడు లాక్ వేస్తారు అనుకుంటా క్యాంపస్లో, ఓయూ క్యాంపస్కి. టైం ఎంత అవుతుంది రవి? టైం ఎంత అవుతుంది? 7:30 అంటే 8కి క్లోజ్ చేస్తారా క్యాంపస్? 8లోకి వెళ్ళిపోతాం కదా. సో గైస్, ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఇట్లా బైక్ పైన మోటో వ్లాగ్ ఫస్ట్ అన్నమాట. సో చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. వాయిస్ కూడా అంటే టెస్ట్ చేస్తున్నా వాయిస్. ఫస్ట్ టైం మైక్ పెట్టిన గోప్రోకి హెల్మెట్ లోపల మైక్ అటాచ్ చేసిన అన్నమాట. చూద్దాం, ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ అయితే వాయిస్ సరిగా రాకపోయినా నెక్స్ట్ టైం మనం సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మిస్టేక్స్ ఏమన్నా కెమెరా యాంగిల్ బాగాలేకపోయినా, ఏమన్నా వాయిస్ సరిగా రాకపోయినా కామెంట్ చేయండి, నేను తప్పకుండా మార్చుకుంటా. ఎందుకంటే నా ఫస్ట్ వ్లాగ్ కదా, నేను కూడా ఇంతకుముందు తీయలేదు, ట్రై చేస్తున్నా. సో అవుతుంది, చూద్దాం. సో ఇది వచ్చేసి మన రామంతపూర్ అన్నమాట. ముంగటి నుంచి రైట్ తీసుకుంటే ఉప్పల్ వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటే కోటి వెళ్తాం. కాకతీయ నగర్ అంటారు దీన్ని, కాకతీయ కాలనీ. నైట్ టైం కదా గాయ్స్, వీడియో అనేది కొంచెం ఐ థింక్ బ్లర్ అవుతుంది అనుకుంటా. డే టైంలో అయితే బాగా వస్తుండే. ఇప్పుడు టెస్ట్ చేస్తేనే కదా నెక్స్ట్ టైం మనకు తెలిసేది బాగుందా లేదా, ఎట్లా తీయాలి, ఏ యాంగిల్లో తీయాలి అనేది. స్ట్రక్ అయిందారా? ఫోన్ వచ్చింది కదా అందుకే అనుకుంటా. అలా వైఫై కనెక్ట్ కావాలా? ఆగరా నాయన మీరు. అసలు ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ వాళ్ళకి అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసా? అసలు మన వాళ్ళకి ట్రాఫిక్స్ అంటే రూల్స్ అసలు ఏం తెలియదు భయ్యా. ఒక్కడు అటు వస్తాడు, ఒకటి ఇటు వస్తాడు. మన హైదరాబాద్ అంటే ఇంకా అంతే. మళ్ళీ భలే కంట్రోల్ చేసుకుంటారు తెలుసా. అక్కడ ఎంత స్పీడ్ వచ్చినా సరే, ఏదో నాలెడ్జ్ లేనోడు గుద్దేస్తాడు, కానీ మిగతా అంతా కంట్రోల్ ఉంటుంది. సో గైస్, లాస్ట్ టైం నాకు యాక్సిడెంట్ అయింది కదా, ఇంకా అప్పటి నుంచి నేను స్పీడ్ అనేది కొంచెం కంట్రోల్ చేసిన. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా వెనక, నేను ఒక్కొని ఉన్నప్పుడు నార్మల్గా వెళ్తా. అసలు స్పీడ్ వెళ్ళొద్దు, నార్మల్గా వెళ్ళాలి ఎప్పుడైనా. ఐ థింక్ క్యాంపస్ క్లోజ్ చేసినారు, క్లోజ్ అయింది అనుకుంటా. క్లోజ్ అయితే మళ్ళా బ్యాక్ రామ్నగర్ నుంచి వెళ్ళాలి కదా మామ. అది క్లోజ్ అయితే రామ్నగర్ నుంచి ఓపెన్ ఉంటుంది కదా క్యాంపస్ బ్యాక్ సైడ్ నుంచి. ఏమంటూ రామ్నగర్ నుంచి కొట్టాలి, విద్యానగర్, రామ్నగర్. క్లోజ్ అయితే అవ్వదు. గైస్ కామెంట్ చేయండి. వర్షం వస్తుంది, చిన్న లైట్గా చినుకులు కెమెరా పైన పడుతున్నాయి కదా. సో ఏమైనా బ్లర్ అవుతుందా, క్లారిటీగా వస్తుందా తెలీదు. బ్లర్ అనిపిస్తే చెప్పండి.
సో గైస్ వెల్కమ్ టు ఉస్మానియా క్యాంపస్. ఉస్మానియా యూనివర్సిటీ బాగుంటుంది, మస్తు ఉంటుంది. ఇంతకుముందు నేను ఏం చేశానంటే మన గోప్రో ఉంది కదా, గోప్రో ఫోన్కి కనెక్ట్ చేసిన అన్నమాట. ఒక యాప్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. గోప్రోకి సపరేట్గా యాప్ ఉంటుంది అన్నమాట, క్విక్ గోప్రో అని. సో ఇది అన్నమాట ఆ యాప్. సో ఏమైందంటే కాల్ రాగానే డిస్కనెక్ట్ అయింది. అంటే నాకు తెలియదు, ఇన్ని డేస్ నేను వాడలేదు కదా, కాల్ రాగానే డిస్కనెక్ట్ అయిపోయింది. సో నేను అనుకున్నా వీడియో ప్లే అవుతుంది అనుకున్నా, కానీ ఏమైందంటే పాజ్ అయింది, వీడియో పాజ్ అయింది. సో మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు ఆన్ అయింది. ఇదంతా క్యాంపస్ గైస్, బాగుంటుంది, ఇదంతా మస్తు ఉంటుంది అసలు. సో గైస్ దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా డ్రైవ్ చేస్తాం కదా, గోప్రోకి మొబైల్ కనెక్ట్ చేస్తాం కదా, ఫ్లైట్ మోడ్లో పెట్టాలి ఫోన్. ఎందుకంటే కాల్స్ వస్తే మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతుంది కదా, ఇబ్బందులు వస్తాయి మళ్ళీ. లేదంటే సపరేట్ ఫోన్ యూజ్ చేయాలి గోప్రో కోసం, కాల్స్ ఇంపార్టెంట్ అనుకుంటే. వర్షం పడుతుంది ప్లస్ చీకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫోకస్ లైటింగ్ ఉంది కదా, మొత్తం ఆపోజిట్లో వస్తుంది కదా, అది కూడా కొంచెం ఇబ్బందే మనకి. వర్షం కూడా పడుతుంది గాయస్, అయ్యో కనిపిస్తుందా? చిన్న పని నుండి మేడ్చల్ వెళ్దాం అనుకున్నాం, కానీ దరిద్రం అంటారు కదా, దరిద్రం నా చుట్టే తిరుగుతుంది. మేము స్టార్ట్ అయ్యి కొంచెం దూరం పోయినాం, వర్షం స్టార్ట్ అయింది. మరి దారుణంగా కొట్టింది, ఇప్పుడు దాకా ఆగినాం. ఇంకా తగ్గేలా లేదని ఇంకా రిటర్న్ వెళ్తున్నాం. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా గాయస్, ఏంటంటే మన ప్రీవియస్ వీడియోలో 70,000 రిపేర్కి అయిందని థంబ్నెయిల్ పెట్టినా కదా, అందరూ దేనికైందని కన్ఫ్యూజ్ ఉన్నారు కదా. సో ప్రాబ్లం ఏంటంటే ముంగట హెడ్లైట్ కానీ, అంటే మెయిన్ హెడ్లైట్ ఇంకా సైడ్ హెడ్లైట్లు, దానికే 14,000 అయింది. దాని తర్వాత సైడ్ హెడ్లైట్లు ఉంటాయి కదా, సో దానికి 7,000 అయింది. ఇంకా ఈ డూమ్లంతా పలిగిపోయినాయి కదా గాయస్, మొత్తం మిర్రరు, ఆ డూమ్లు, ఈ ముంగట అదంతా, దానికి కొంచెం అమౌంట్ అయింది. అసలు మెయిన్గా ఏంటంటే బ్యాక్ అలవీల్ ఉంటుంది కదా, రిమ్, బ్యాక్ది ఫ్రంట్ది రెండు బెండ్ అయినాయి, అంటే డ్యామేజ్ అయిపోయినాయి. మెయిన్గా అది నేను చూపించలేదు లాస్ట్ వీడియోలో, నేను చూపెట్టలేదు, అసలు చూపెట్టాల్సింది. దానికి ఎక్కువ ఖర్చు వచ్చింది, అందుకని 70,000 అయింది. అసలు షోరూమ్ నుంచి అయితే మొత్తం మనకు 55 చేంజ్ అయింది. ఇక మిగతాదంతా నేను మార్కెట్ నుంచి చేయించుకున్నాను అన్నమాట. బ్యాక్ సైడ్ అలోవిల్ ఇంకా ఫ్రంట్ది రెండు బెండ్ అయిన ఉండే. ఇంకా దీనికి గార్డ్స్ ఉంటాయి కదా, సేఫ్టీ గార్డ్స్, అవి కూడా చేంజ్ చేయించిన. ఎందుకంటే లాస్ట్ టైం మనం పడ్డప్పుడు ఈ గార్డ్స్ ఉన్నాయి కదా, దానివల్లనే బైక్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. లేదంటే మొత్తం తుక్కు అయ్యేది గాయస్. మొత్తం ఆల్రెడీ అయిపోయింది, కానీ బ్యాక్ సైడ్ కొంచెం సేఫ్ అయింది. సో అవి కూడా వేయించిన. ఇంకా రీమ్లకి ఇంకా కొన్ని పార్ట్స్ తీసుకున్నా. ఇది నేను చెప్పలేదు కాబట్టి నార్మల్గా అందరు అంటారు 70,000 అసలు దేనికైందని. సో మెయిన్గా దానికైంది. షోరూమ్ నుంచి అయితే మనకు 56,000 చేంజ్ వచ్చింది షోరూమ్ నుంచి, మిగతావంతా బయట నుంచి అయింది. గాయస్ అసలు ఏంటంటే ఇటువంటి బండ్లు తీసుకునేటప్పుడు సంబరం ఉంటుంది, మనకి మంచిగా అనిపిస్తుంది, ఫీల్ వేరే ఉంటుంది. కానీ రిపేర్ వచ్చిందనుకో విపరీతంగా అవుతుంది, ఖర్చు చాలా ఎక్కువైపోతుంది. అట్లా పడద్దు అసలు. ఇదంతా ఫైబరే కదా, R15 అంటాం, చూడ్డానికి బాగుంటుంది, స్పీడ్ వెళ్తుంది, లుక్ బాగుంటుంది. కానీ ఒక్కసారి కింద పడ్డదనుకో దూల తిరిగిపోతుంది గాయస్ రిపేర్కి. నాకు ఆ దూల తిరిగిపోయింది. సో నెక్స్ట్ టైం జాగ్రత్తగా వాడుకోవాలి. అయిందేదో అయిపోయింది, నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉందాం మనం కూడా, అంతే కదా. మన హైదరాబాద్లో ఒక్కసారి వర్షం పడ్డదనుకో ఎక్కడ ట్రాఫిక్ అక్కడే ఆగిపోతుంది మొత్తం. వాళ్ళేమో గొడవ పడుతుర్రాడా ఆటో. కాకా ఏమైంది, వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది గాయస్ హైదరాబాద్లో. ట్రాఫిక్ జామ్ అప్పుడు ఏందో కానీ మోర్లన్నీ నిండిపోతాయి, అసలు ఎక్కడిదక్కడ నీళ్ళన్నీ స్టోర్ అయిపోతాయి. అదే మన విలేజ్లో అనుకోండి, ఇట్లా సీసీ రోడ్లు ఏముండవు కదా, భూమిలోకి ఇంకిపోతాయి. ఇంకొకటి R15 మీద మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళినాం అనుకో వీప్ విమానం మోగుతుంది అంటారు కదా పెద్దలు, వీప్ విమానం మోగుతుందని. అట్లయితుంది, మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే అలవాటు ఉండాలి. నాకు కూడా స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఒక 1 వీక్ ఇట్లా బ్యాక్ పెయిన్ వచ్చింది, దాని తర్వాత సెట్ అయిపోయింది గాయస్.
అంటే అలవాటు అయిపోయింది కదా, అలవాటు అయితే ఓకే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంకా బండికి చిన్న చిన్నవి చేయించాల్సినవి చాలా ఉన్నాయి. అట్లా ఇంకా తర్వాత ఎప్పుడైనా మనకు బడ్జెట్ ఉన్నప్పుడు ముంగట అది ఉంది కదా డిస్ప్లే చేయించేద్దాం. ఇదంతా నీళ్ళే నిండిపోయినాయి. ఇది ఇంకా తక్కువ. మా ఏరియాలో అయితే అసలు మరీ దారుణం తెలుసా. ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంది, అన్నీ గుంతలే. వీళ్ళు తవ్వుతూ ఉంటారు, పైప్ లైన్ వేస్తూ ఉంటారు. పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ తవ్వుతారు, మళ్ళీ ఏదన్నా వైర్ది లైన్ వేయలేదని మళ్ళీ తవ్వుతారు, మళ్ళీ కుడుతారు, మళ్ళీ తవ్వుతారు, మళ్ళీ కుడుతారు. ఇక హైదరాబాద్లో కామన్ అనుకోండి. ఒక్కసారి సీసీ రోడ్ వేసిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోతారు. దాని తర్వాత మళ్ళీ పైప్ లైన్ వేయలేదని మళ్ళీ దాన్నే తవ్వుతారు. మళ్ళీ పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ సీసీ రోడ్ వేస్తారు. ఇగో ఈ నుంచి రైట్ తీసుకుంటే మనం లోపలికి వెళ్తాం. ఈడ కూడా ఇదంతా అసలు వర్షం వస్తే ఇదంతా జామ్ అయిపోతుంది గట్టిగా కొడితే. ముంగట మొత్తం మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తుర్రు, రోడ్ కన్స్ట్రక్షన్. లాస్ట్ టైం చేసినారు, మళ్ళా రోడ్ బ్లాక్. మళ్ళీ ఈ గలీల కంచి పోవాలి. ఇదంతా తవ్వి వేస్తూ ఉంటారు, తవ్వుతూ ఉంటారు, వేస్తూ ఉంటారు, తవ్వుతూ ఉంటారు. ఇక రొటీన్ అయిపోయింది. అరే జావ్ చిచ్చా క్యాట్ హైరే జీ తుమ్. స్పీడ్గా పోతే అదో ప్రాబ్లం, నీళ్ళు జిత్తుతాయి పక్కల మీద. ఇది మన రూమ్ అన్నమాట, ఇక్కడే ఉంటుంది. అక్కడ రీమ్కి డ్యామేజ్ అయిపోయింది మొత్తం. మళ్ళీ 2 days తర్వాత సర్వీసింగ్ చేయాలి. చైన్ కిట్ మొత్తం పోయింది, మొత్తం లూజ్ అయిపోయింది ఇది. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా. సో ఇది మన ఫస్ట్ మోటో వ్లాగ్ అన్నమాట. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్. ఎందుకంటే నేను దాన్ని సరి చేసుకుంటా, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటా. దిస్ ఈజ్ యువర్ ర్యాష్ రైడర్ సైనింగ్ ఆఫ్.